హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు చిన్న పని, బర్మింగ్హామ్ వెళ్తున్నాం, దాంతోపాటు టెంపుల్కి కూడా వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ రావట్లేదు, సో నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఒక కప్పులు ముగ్గురు వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా నేను ప్రతిసారి నేను రెడీ అయ్యేటప్పుడు కూడా తీద్దాం అనుకుంటా, పెద్ద ఏం రెడీ అవుతున్నాంలే తీయడానికి అని చెప్పి ఒకటి, ఇంకొకటేమో టైం కూడా కుదరదనమాట. సో అందుకని స్కిప్ చేయాల్సి వస్తూ ఉంటుంది ప్రతిసారి. సో వెళ్తున్నాం. ఇప్పుడు టైము 6 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ ఎక్కి మళ్ళీ బర్మింగ్హామ్కి 3 అవర్స్ 2.5 అవర్స్ పడుతుంది. సో అదన్నమాట. టైం ఎంత తెలుసా? 6 అయినా కానీ ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. సో 7:30 అట్లా 7:30-8 అట్లా అవుతుంది తెల్లారేసరికి. సో మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా చీకటి పడిపోతుంది. అదనమాట సంగతి. ఇప్పుడు వాళ్ళైతే బస్ స్టాండ్లో ఎక్కుతారు, నేను ఇక్కడ ట్రీటీ సెంటర్ ఎక్కుతాను అనమాట. దారిలో 2-3 స్టాప్సే డిస్టెన్స్. సో ఎవరైతే అసలు అబ్రాడ్స్లో గ్రీనరీ ఉంటుందా, లేదంటే పొలాలు వేస్తారా, అగ్రికల్చర్ ఉంటుందా అనే వాళ్ళకి ఇదనమాట బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏంటంటే సిటీలో అట్లా ఉండదు, బట్ అవుట్ ఆఫ్ లండన్ మాత్రం చాలానే ఉంటాయి. ఇక్కడ కూడా అగ్రికల్చర్ అదంతా చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ నాకు తెలిసి మిషన్స్ అనుకుంటా, ఎక్కువ మనలాగా మన ఇండియా లాగా ఎక్కువ మనుషులతో అట్లా ఏమీ ఉండదు. ఎక్కువ శాతం మిషన్సే యూజ్ చేసి అట్లా చేస్తారు. నాకైతే పిచ్చ నిద్ర వస్తుంది. ఒక పక్క వాళ్ళు నిద్రపోతున్నారు, బట్ నాకు అట్లా నిద్ర పట్టదు అనమాట. నాకు ప్రాపర్ బెడ్ ఉండాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేనైతే అల్లాడిపోతాను అనమాట. అసలు నిద్ర పట్టదు, కానీ నిద్రేమో వస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఫైనల్గా అయితే ఒక 10 minutes 15 minutes అయితే నిద్రపోయా. అదే ఎనఫ్ అనిపించింది నాకైతే. సో అదంతా చూసేసుకొని అక్కడ పని మళ్ళీ రిటర్న్లో అక్కడే దగ్గర బర్మింగ్హామ్ టెంపుల్ ఉంది కదా, వెంకటేశ్వర స్వామి. అస్సలు ఎట్లా అనిపిస్తుంది అంటే తిరుపతి ఇది ఒకటేనేమో అనిపిస్తుంది. తిరుపతిలో అయినా మనం చూడలేం ప్రాపర్గా. అసలు మన వాళ్ళు ఏంటంటే నెట్టేస్తూ ఉంటారు గోళ్ళలో పట్టుకొని, బట్ ఇక్కడ అట్లా కాదు. తక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి ప్రశాంతంగా చూసుకొని ఇస్తారనమాట. ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే దేవుళ్ళని చూడాలి అంటే. సో అదనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఎలాగో బస్ బుక్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంకి వెళ్ళాలో కూడా అదే బుక్ చేసుకుంటాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే ఇండియన్ ఎంబసీ అనమాట బర్మింగ్హామ్లో. బట్ ఇక్కడ మనం ఏం చేసుకోకూడదు. ఏ ఏరియాకి తగ్గట్టు వాళ్ళకి అక్కడ కొంచెం ఒక 1 hour 1.5 hour అట్లా డిస్టెన్స్లో ఉంటుంది, అక్కడ మాత్రమే చేసుకోవాలి. సో దీని గురించి టోటల్గా క్లియర్గా నేను లాస్ట్లో అయితే చెప్పాను, అదైతే చూడండి. మీకు ఏదైనా స్కానింగ్ అది చేసుకోవాలంటే అక్కడ స్కానరు అదంతా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ రైన్. అబ్బా అసలు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చిరాకు అనిపించింది నాకైతే. ఫుల్ రైన్ అండ్ కింద ఫ్రాక్ అంతా తడిచి ఆ బస్సులో కూర్చోవాలంటే కొంచెం చిరాకు అనిపించింది. దేవుని దర్శనం చేసుకోండి మీరు కూడా. అది గైస్ సంగతి. వెళ్ళాము వచ్చాము. నేనైతే చాలా టైట్ అయ్యాను. అండ్ నేను మార్నింగ్ ఎప్పుడు లేచాను తెలుసా? యాక్చువల్గా 4కి లేద్దాం అనుకున్నా, బట్ 3:30కి మెలకు వచ్చింది. ఇంక మళ్ళీ పడుకుంటే లేవనేమో అని చెప్పి 3:30కే లేచా. అప్పటి నుంచి అన్నీ చేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే వాళ్ళ పని అయిపోయింది, ఇంకా అది సక్సెస్ అనమాట. అయితే వెళ్ళిన పని అయితే అయిపోయింది. కొంచెం 1 hour 2 hours అయినా కానీ. సో అదేంటి అంటే ఇండియన్ ఎంబసీ అనమాట. మన ఇండియాకి సంబంధించిన ఏ పనులు చేయాలన్నా కానీ అక్కడ చేస్తారు. యాక్చువల్గా సెంట్రల్ లండన్లో కూడా ఉంది, టవర్ బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఉంది, కానీ అది క్లోజ్ డౌన్ ఉందంట. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అక్కడ ఉంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు, అట్లా చెయ్యరు, అవి ఆన్లైన్లో సెంట్రల్ లండన్లో యాక్చువల్గా లేదని చూపిస్తుందంట. బట్ ఏంటి అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంట అవన్నీ డాక్యుమెంట్స్. ఇక్కడ ఏంటి అంటే మనం వెళ్ళి అన్నీ చేసుకుంటాం అనమాట. అండ్ లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు, అక్కడ తీసేసుకుంటారు. మీకు ఏదైనా ఫోన్లోవి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫిల్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఇవ్వరనమాట ఫోను.
ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సింది ఉంటే మీరు బయట జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ లోపలికైతే ఫోన్ ఎలో చేయరు, అట్లా అనమాట. సో ఇది ఇండియన్ ఎంబసీ. మనకి ఇండియాకి సంబంధించి ఏ పనులు చేయాలన్నా, మీరు ఎక్కడుండి అక్కడికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి పంపించవచ్చు అనమాట. అండ్ ఇంకేదైనా మీకు గోల్డ్ లోన్స్ ఏదైనా టైం అయిపోతుంది అక్కడ అని చెప్పిన అని కానీ గోల్డ్ లోన్స్ మీరు గోల్డ్ పెట్టుకున్నది అది టైం అయిపోతుంది మళ్ళీ సీల్ చేస్తారేమో అనే టైంలో కూడా మీరు ఇక్కడ నుంచి ప్రూఫ్స్ సైన్స్ అదంతా పంపిస్తే వాళ్ళు అక్కడ మన వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో అది సంగతి. దీనికి సంబంధించి అయితే ఇదనమాట వీడియో. సో ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఇంట్లోకి వంట అది చేసేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇంకొక రేపటికి సంబంధించి ఒక ఎమర్జెన్సీ ఒక పని అయితే ఒకటి ఉందన్నమాట. సో అదనమాట. మనం ఖాళీగా ఉండి 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 ఒకే రోజు మొత్తం బిజీ అయిపోతే భలే అనిపిస్తుంది కదా. నాకు కూడా అట్లాగే ఉంది ఫీలింగ్. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తినేసి పడుకోవడం ఒక్కటే పని ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్నే వేరే పని ఉందనమాట. సో అది చూసుకోవాలి కాబట్టి అది చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం అన్ని పనులు అయిపోగొట్టేసుకొని పడుకోవాలన్నమాట. సో అది సంగతి. అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి బర్మింగం టెంపుల్కి వెళ్ళాము. ఫుల్ వర్షం ఉంది ఇవాళ అయితే, ఈ వారం మొత్తం ఉంది. సో ఫుల్ పడుతూనే ఉంది. మేము శారీ క్యారీ చేయలేని అని చెప్పి నేను ఫ్రాక్ వేసుకున్నా. శారీ అన్న ఫ్రాక్ అన్న అటుగా ఒకటే కదా, క్యారీ చేయలేం కదా. ఆ సంగతి నా బుర్రకు తట్టక సరే ఏదైనా ఓకే అని చెప్పి శారీ అయితే క్యారీ చేయలేమేమో అని చెప్పి ఫ్రాక్ వేసుకెళ్ళా అనమాట. అది కూడా కొంచెం టఫ్ అయింది నాకైతే, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ కదా. సో నాకైతే కష్టమైంది. వెళ్ళాము బర్మింగం టెంపుల్కి. అక్కడ అన్నదానం కూడా పెడతారు కదా, తిన్నాం మంచిగా. నేను అయితే లడ్డు కూడా తెచ్చుకున్నా ప్రసాదం. సో అది సంగతి. అక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ ఇక్కడికి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ హే సిరి. బై బాయ్.